శ్రీగురుభ్యో నమః. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే మోక్షపురాణే పంచమస్కంధే షష్ఠాధ్యాయే ప్రవేశామः. 5వ స్కంధంలో 6వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. వృషభదేవుడు తన 9 కుమారులకు కూడా తగిన కన్యలను ప్రత్యేకంగా వెతికి వివాహం చేశాడు. 100 మంది చాలా సంతోషంగా ఉన్నారు. ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వహిస్తున్నారు. పెద్దవాడికి చెప్పాడు. పెద్దవాడి పేరేమిటండి? భరతుడు. మనకు ఈ భరత శబ్దం పురాణాల్లో ఇతిహాసాల్లో వినిపిస్తూ ఉంటుంది. కృతయుగంలో భరత ముని ఉండేవాడు. భరత ముని ఆయన నాట్యశాస్త్రం రచించాడు. అదే భరతనాట్యం. ఆయన ముని సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం భరతుడి గురించి. ఈయన యోగి భరతుడు, భోగి భరతుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుతో ఆవిర్భవించినటువంటి వృషభదేవునికి కుమారుడిగా జన్మించాడు. చిన్నప్పటి నుంచి యోగాభ్యాసంతో పరిపుష్టమైనటువంటి మానసిక శారీరక స్వస్థత కలిగి ఉన్నాడు భరతుడు. తేజోవంతుడు, ఆజానుబాహుడు. ఒక్క చూపుతో అన్నిటినీ పరిశీలించగల శక్తి ఉంది. తండ్రి గారి లాగానే ప్రతిభా సంపన్నుడు. అటువంటి వాడు భరతుడు తండ్రి గారు చెప్పిన మార్గంలోనే ప్రవర్తిస్తున్నాడు. మిగతా 99 మంది కూడా అన్నగారిని అనుసరిస్తూ వచ్చారు. వృషభదేవుడు తన భార్యతో కలిసి, జయంతిదేవితో కలిసి వానప్రస్థాశ్రమం స్వీకరించాడు. వెళ్ళాడు. కొన్నాళ్ళు ఆశ్రమంలో దంపతులిద్దరు కూడా యోగాభ్యాసం చేస్తూ జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటూ వచ్చారు. తర్వాత వృషభదేవుడు చెప్పాడు జయంతిదేవితో, మనం వచ్చిన పని పూర్తయింది. పిల్లలకు బాధ్యతలు అప్పచెప్పేశాం. వాడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఇంకా నేను అవధూతగా సంచరిస్తాను. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రహ్మతో సమానుడు. ఆ స్థితికి నేను చేరుకోవాలి. నువ్వు యోగాభ్యాసంతో శరీరాన్ని విడిచిపెట్టు. మళ్ళీ తిరిగి రాని లోకాలకు చేరు. మోక్షం పొందు. జ్ఞాన మరణ వ్యవస్థ మనకు అక్కర్లేదు. పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం. ఈ స్థాయి మనకు అక్కర్లేదు. యోగులు ఆ స్థాయిని దాటి పెడతారు. తథాస్తు తథైవ అని చెప్పింది జయంతి మాత. ఆవిడ అక్కడే ఆశ్రమంలోనే ఉంటూ యోగాభ్యాసంతో తన శరీరాన్ని పంచభూతాల్లో కలిపేసింది. చర్మం పృథ్వీతత్వం,
భూమిలో కలిసిపోతుంది. పంచప్రాణాలు వాయుతత్వం అనంతవాయువుల్లో కలిసిపోతాయి. కళల్లో ఉన్న కాంతి నాభిస్థానంలో ఉన్న జఠరాగ్ని అగ్నిహోత్రుల్లో కలిసిపోతుంది. శరీరంలో ఉన్న ద్రవ పదార్థాలు జలంతో కలిసిపోతాయి. శరీరంలో ఉన్న శూన్యములన్నీ కూడా దహరాకాశం, గుండె మధ్యలో ఉన్న శూన్య ప్రదేశాలు దహరాకాశం అంటారు. మేధోకాశం, ఇలా ఎక్కడ శూన్యం ఉన్నా కూడా ఆ శూన్య ప్రదేశాలు అనంత శూన్యంలో కలిసిపోతాయి. అలా ఆవిడ విడిపోయింది. వృషభదేవుడు అద్భుతమైనటువంటి అవధూత స్థితిని చేరుకున్నాడు. అవధూత అంటే ఇంతకుముందు తెలుసుకున్నాం కదా, మళ్ళీ గుర్తు చేసుకుందాం. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్ అవధూతై తీరిత. అక్షరత్వాత్, క్షర అంటే నశించేది. నశించని స్థితి ఏమిటండి? ఆత్మస్థితి. మనలో ఉన్న జీవాత్మ నశించదు. దానికి షడ్విధ వికారాలు ఉండవు. జననం, బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం, మరణం, షడ్వికారాలు దేహానికే. దేహంలో ఉన్న ఆత్మకు ఉండవు. నైనం ఛిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయితి మారుత. దాన్ని ఏవి చేయ, దానికి ఆకారం ఉంటుంది కదా ఏమైనా చేయడానికి. ఆకారం లేనిదే కదా. మనసుకు ఆకారం ఉందా? బుద్ధికి ఆకారం ఉందా? ఆత్మకు ఆకారం ఉందా? కానీ ఆత్మకు ఆకారం లేనివి ఆకారం ఉన్న మనను, శరీరాన్ని నడిపిస్తున్నాయి, శాసిస్తున్నాయి. అది విశేషం. అది అక్షరత్వాత్. ఆత్మతత్వం తెలుసుకున్నవాడు అక్షరుడు అయిపోతాడు. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ శ్రేష్టత్వం పొందుతాడు. యోగాభ్యాసంతో ఒక శ్రేష్టమైన ఉన్నతమైన స్థితిని చేరుకుంటాడు. ధూత సంసార బంధనాత్, అహంకారం, మమకారం, సంసార బంధనాలు అన్నిటికీ దూరం అయిపోతాడు. అన్నిటినీ తొలగించుకున్నాడు. ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్. తత్వం అసి, తత్ త్వం అసి వేదం చెప్తోంది. సామవేదంలో ఛాందోగ్యోపనిషత్తు ఉంది. అందులో ఒక మహావాక్యం ఉంది. తత్ త్వం అసి, తత్ త్వం అసి, తత్వమసి, తత్ త్వం అసి. తత్ ఆ పరతత్వమే, త్వం నీవై అసి ఉన్నావు. నువ్వెవరో కాదు, ఆ పరతత్వమే. నీలో ఉన్న ఆత్మ ఏమిటి? ఆ పరమాత్మయే. అది తెలుసుకో. తెలుసుకుంటే నువ్వే పరమాత్మ అవుతావు. అది తెలుసుకున్నవాడే తత్వమసి. తత్వమస్యాది లక్ష్యత్వాత్ అవధూత ఇతీరిత. అలా అవధూతగా ఆయన అనేక ప్రాంతాలు తిరిగేట. కొంకణ దేశం, వెంకటాచలం, కుటకాచలం, దక్షిణ కర్ణాటక దేశం, మొత్తం యావత్ భారతదేశం అంతా సంచరించాడు అవధూతగా. అవధూతలు ఒక ప్రాంతంలో ఒక రాత్రి ఉంటారు, కొన్ని గంటలే అలా సంచరిస్తుంటారు ఒక చోట. అలా వెళుతూ చాలా దూరం వెళ్ళాడు. చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట ఆయన సంకల్పంతో అగ్ని జ్వాలలు వచ్చేసాయి. కీకారణ్యంలో ప్రవేశించాడు. వేసవికాలం, మండుటెండ. ఆ ఎండకు ఎండిపోయిన చెట్లు ఒకదానికొకటి రాచుకుని అగ్ని జ్వాలలు వచ్చేసాయి. ఆ జ్వాలల్లో ఆయన ఆహుతి అయిపోయాడు. అవధూత. తర్వాత పరీక్ష మహారాజు అడిగాడు శుకపరబ్రహ్మను, స్వామి, ఇలా అంత గొప్ప యోగి కూడా ఇలా అయిపోవడం ఏమిటి అని అంటే, అది ఆయన సంకల్పంతో జరిగింది. సంకల్పానికి అనుగుణంగా వెళ్ళాడు. సంకల్పానికి అనుసరిస్తూ వెళ్ళేది కలియుగం. కలియుగంలో చాలా దోషాలు వస్తాయి. కలియుగ దోషాలు నీకు తర్వాత చెప్తాను అని చెప్పారు శుకపరబ్రహ్మ. ఇత్యార్షే ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస సంహితాయాం పంచమస్కంధే షష్ఠోధ్యాయः. స్వస్తి.